అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. అక్క మహాదేవి కథను విందాం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన గొప్ప శివభక్తురాలు మహాయోగిని అక్క మహాదేవి. శివభక్తులైన నిర్మల, సుమతి అనే దంపతులకు జన్మించిన అక్క మహాదేవి చరితార్థురాలు. ఆమె చిన్నతనం నుండే చెన్నమల్లికార్జున స్వామిని ఆరాధించేది. ఆ స్వామినే తన పతిగా గతిగా నిర్ణయించుకుని వివాహం యొక్క కోరికను దూరం చేసుకున్నది. కౌశికుడు అనే రాజు అక్క మహాదేవి అందచందాలను చూసి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె తన అసమ్మతిని తెలియచేసింది. రాజు కుపితుడై ఆమె తనను వివాహం చేసుకొనిచో ఆమె తల్లిదండ్రులను బంధించి ఉరిశిక్ష వేస్తానని బెదిరించాడు. ఆ పరిస్థితుల్లో అక్క మహాదేవి కౌశికుని వివాహం చేసుకున్నది. కానీ ఆమె ఒక షరతు విధించింది. వివాహానంతరం తన ఆరాధన విధానంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వమని కోరింది. కౌశికుడు ముందు సమ్మతించాడు. వివాహానంతరం మాట నిలుపుకోలేకపోయాడు. అందువల్ల అక్క మహాదేవి రాజ్యాన్ని, రాణివాసాన్ని వదిలి శ్రీశైలం చేరి మల్లికార్జున స్వామి సన్నిధిని చేరింది. ఆ స్వామిపై గీతములను రచిస్తూ గానం చేస్తూ కొంతకాలం ఉన్నది. దేహభ్రాంతిని పూర్తిగా వీడి యోగినిగా సంచరిస్తూ ఉండేది. ఆమె నిడువైన శిరోజములు ఆమె దేహాన్ని కప్పి ఉండేవి. ఆమెను ఆ విధంగా చూచిన వారు తూలనాడి హింసించేవారు. కానీ ఆమె వారిని ఏమీ నిందించేది కాదు. ఆనాటి శివభక్తుడు, సంఘ సంస్కర్త అయిన బసవేశ్వరుని సిద్ధాంతముల పట్ల ఆకర్షితురాలై అతని వద్దకు కళ్యాణికి వెళ్ళింది. శరణులు ఆమెకు స్వాగతం పలికారు. బసవేశ్వరుడు ఆమెను చూచిన క్షణంలోనే ఆమె గొప్పతనాన్ని గ్రహించి శరణులకు ఎన్న హట్టే తాయే అంటే నా తల్లి అని పరిచయం చేశాడు. కళ్యాణ్లో బసవేశ్వరుని సమక్షంలో అక్కడ చేరిన శరణుల కూటమి ఆమెకు ఆధ్యాత్మిక అంశంలోనే కాక అనేక విధములు పరీక్షించారు. అక్క మహాదేవి అన్నింటికీ చక్కని సమాధానాలు చెప్పి వారి ప్రశంసములకు పాత్రురాలు అయినది. శరణులలో శ్రేష్ఠుడైన ఆలం మొదట ఆమెను కోడల్లో చేర్చుకున్నటకు అంగీకరించలేదు. ప్రశ్నల పరంపరతో ఆమె జ్ఞానమును గ్రహించి పిమ్మట అంగీకరించాడు. వారందరూ ఆమెను మాతృమూర్తిగా స్వీకరించారు. చెన్నమల్లికార్జున, నా పంచేంద్రియాలు కర్పూరమే వెలిగి నీలో కరిగిపో నువ్వు. అక్క మహాదేవి నీతిదాయకములైన సూక్తులను అందించినది.